అందరికీ ప్రైజ్ లార్డ్. సెప్టెంబర్ 9th ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనలు 37:4. దేవునిలో ఆనందించేవారు, దేవునిలోని సంతోషించేవారు ఎన్నడూ సిగ్గుపడరు. ఎందుకంటే దేవుడు తన సంకల్పానికి అనుకూలంగా సమస్తమును వారి పక్షముగా జరిగిస్తాడు. లోకంలో ఆనందించే వ్యక్తులకు, ధనములో ఆనందించే వ్యక్తులకు వారికి ఉండే సంతోషం కొంతకాలమే. దేవునిలో ఆనందించే వ్యక్తుల కొరకు దేవుడు ఎంతో గొప్ప వాటిని సిద్ధపరుస్తాడు. అంత మాత్రమే కాదు కానీ వారి హృదయవాంఛలను ఆయన తప్పకుండా తీరుస్తాడు. అందుకే దేవుని యందు సంతోషించడము, ఆయన యందు ఆనందించుట మనము నేర్చుకోవాలి. ఆనాడు భక్తుడైన హబక్కు ఇలా అన్నాడు: అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోన పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సేలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఈ విధంగా నీవు కూడా చేసినట్లయితే నీ ఆత్మీయ జీవితంలో ఎంతో ఉన్నత స్థితికి వెళ్తావు. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని యందు ఆనందించుట మానవద్దు. తప్పకుండా దేవుడు నీ హృదయవాంఛలను తీరుస్తాడు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆమేన్ అని కామెంట్ చేయండి. ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి.